హాయ్, వెల్కమ్ టు సినీప్లెక్స్. టాలీవుడ్ లేటెస్ట్ అప్డేట్ తో మీ ముందుకు వచ్చాను. ఓపెనింగ్స్, ప్రీ రిలీజ్ ఫంక్షన్, సక్సెస్ మీట్, ప్రమోషన్స్, ఇష్యూ ఏదైనా ఫుల్ సినిమా అప్డేట్స్. లెట్స్ వాచ్. శివబాలాజీ ఫిలిమ్స్ పతాకంపై బేబీ అఖిల సమర్పణలో సురేష్ రవి, ఆశా వెంకటేష్ హీరోయిన్లుగా జీవి పెరుమాల్ వర్ధన్ దర్శకత్వంలో డాక్టర్ రవీంద్రాచారి నిర్మించిన ఎమోషనల్ ఎంటర్టైనర్ చంద్రేశ్వర్ ఇక ఈ సినిమా తర్వాత గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతుంది. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా చంద్రేశ్వర సినిమాలోని శివ పాటను విడుదల చేశారు మేకర్స్. ఎందుకంటే శివుడు ఐశ్వర్యకారకుడు. ఫస్ట్ సినిమా ఆయన చంద్రేశ్వర సినిమానే చేయాలని ఎందుకు అనుకున్నావు నాకు తెలియదు. ఒక ప్రొడ్యూసర్ ఎప్పుడు సినిమా ఇండస్ట్రీకి వచ్చినప్పుడు ఒక మంచి సినిమా చేయాలి అనుకునే మాటతో పాటు మంచి డబ్బులు కూడా సంపాదించాలి అనుకునే వస్తారు, రావాలి కూడా. ఎందుకంటే సినిమా అన్నది బిజినెస్. సినిమా ఎంత ప్యాషన్ అయినా ఒకవైపు ప్యాషన్ ఉన్నా రెండో వైపు బిజినెస్. ఒక పైస పెట్టి రెండో పైస వస్తేనే ఇలాంటి 10 పిక్చర్లు చేయడానికి అవకాశం ఉంటుంది. అలా శివుడు ఐశ్వర్యకారకుడు కనుక మొట్టమొదటి సినిమా చంద్రేశ్వర తీయడం అన్నది నిజంగా చాలా చాలా బాగుందండి. అండ్ ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. శివుడు రేపు శివరాత్రి ముందు రోజు, ఆ శివరాత్రి ఛాయలు ఉన్న రోజున వాళ్ళ ఈశ్వరుడి సాంగత్యం మొదలెట్టారు. చాలా బాగుంది. అండ్ ఈ సినిమా ఖచ్చితంగా బాగా ఆడి మా ప్రొడ్యూసర్ గారికి మంచి డబ్బులు తీసుకొచ్చి, డైరెక్టర్కి మంచి మంచి సినిమాలు తీసుకొచ్చి మంచి సినిమాలు చేసే అవకాశాన్ని ఇస్తుందని ఆశిస్తున్నాను. ట్రైలర్ చూస్తే తెలుస్తుంది, లొకేషన్స్ చాలా బాగున్నాయి, కెమెరా వర్క్ చాలా బాగుంది, మ్యూజిక్ చాలా బాగుంది, ఆర్టిస్టులు అందరూ చాలా బాగా చేశారు. అది చూస్తే తెలిసిపోతుంది ఇట్స్ ఎ థ్రిల్లర్. ఇట్స్ ఏ మన ఆర్కియాలజికల్ బేస్డ్ థ్రిల్లర్లా అనిపిస్తుంది. మీరు ఇవాళ థ్రిల్లర్ రోజులు ఇవి, థ్రిల్లర్స్ బాగా నడుస్తున్న రోజులు ఇవి. ఒక మంచి భక్తి సినిమా చూసాం, ఆ ఫీలింగ్ కలిగింది కాంతారాలో. అలాగే ఈ మూవీ కూడా అంత గొప్ప హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. ముఖ్యంగా రవీంద్రాచారి గారు, ఆయన కసిన ప్రొడ్యూసర్ కాదండి, ఫ్యాషన్ ప్రొడ్యూసర్ కాదండి, ఎన్నో నాకు తెలిసి ఒక పెద్ద దిల్ రాజు గారు, మన తెలుగు ఇండస్ట్రీలో దిల్ రాజు గారు ఏ రేంజ్కి వెళ్ళిపోయాడో ప్రొడ్యూసర్గా, ఆ రేంజ్లో వెళ్ళాలని మా రవీంద్రాచారి గారిని ఒకసారిగా మీరంతా బ్లెస్సింగ్స్ ఇవ్వండి. ఫ్యూచర్లో ఇలాంటి సినిమాలే కాకుండా స్టేట్ పరమైన సినిమాలు కూడా రాబోయే రోజుల్లో తీయాలి కూడా. ఎందుకంటే ప్రొడ్యూసర్ బాగుంటే మన ఇండస్ట్రీ బాగుంటుంది. ఇండస్ట్రీలో ఇంకా ముందు రోజుల్లో ఇలాంటి ప్రొడ్యూసర్లు కూడా చాలా మంది వచ్చేసి చాలా మంది కళాకారులకు ఉపాధి కల్పిస్తారు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ప్రొడ్యూసర్ కి రెండింతల కలెక్షన్స్ ని, డైరెక్టర్ కి మరి 2 సినిమాలని, అలాగే నటించినటువంటి పాత్రికేయులందరికీ కూడా మరికొన్ని అవకాశాలు తెచ్చిపెట్టే విధంగా ఈ చిత్రం ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా ఆశిస్తా. విషింగ్ ద ఆల్ ద బెస్ట్ టు చంద్రేశ్వర, హోల్ మూవీ టీమ్, కాస్ట్ అండ్ క్రూ. నేనేదో ఆయిల్ పెట్టాను, ఆ జారి ఇక్కడ దాకా వచ్చింది, ఇక్కడ అంటుకోలేదు. ఏదైంది పైన బట్ట కింద పొట్ట వేసుకొని ఎక్కువ మాట్లాడడం అంటే సార్, ఇప్పటికీ కాలేజ్ అమ్మాయిలు నాకు ఎస్ఎంఎస్ చేస్తుంటారు తెలుసా సార్? కాలేజ్ అమ్మాయిలు మీకు అశోక్ గారికి ఎస్ఎంఎస్ చేశారంటే ఆయన దగ్గర కంటెంట్ ఉంది కాబట్టి అర్థం చేసుకోవచ్చు. నీకెందుకు ఎస్ఎంఎస్ చేస్తున్నారు? ఈ అమ్మాయి సార్ కాట్మా కరే అని, ఈ అమ్మాయి నా గర్ల్ ఫ్రెండ్ సార్. యాక్చువల్ రోజు ఎస్ఎంఎస్ చేస్తుంటారు తెలుసు. కెమెరా వాళ్ళు సరిగ్గా జూమ్ చేయండి, అది కాట్మా కరే కాదు, కస్టమర్ కేర్. సరిగ్గా చదువుకోమని చెప్పేది అందుకే. కస్టమర్ నువ్వు ఎంత మాట్లాడినా, ఏ పాట పాడినా ఈ అమ్మాయి మాత్రం ఐలు చెప్పదు. ఓకేనా? ఏమండి ఇట్లండి ప్లీజ్. ఇప్పుడు నా అవమానం జరిగింది. మీ పేరేం పేరండి? సిరి. తెలుగే కదా మీరు? ఐ లవ్ యూ సిరి. అబ్బా, ఓకే. ఒక తాతయ్య ఒక మనవరాలకు ఐ లవ్ యూ చెప్తుంటే ఎంత చూడ చక్కగా ఉందో. మీరు రండి, ఇటు చూడండి. మీ చెల్లె కదా? ఐ లవ్ యూ సిరి, ఐ లవ్ యూ టూ సిరి చెల్లె. సరే, ఇద్దరు మనవరాలు ఉన్న తాతయ్యనా? ఒక్క నిమిషం, వాళ్ళ అమ్మ కూడా చెప్పు. వాళ్ళ అమ్మ వచ్చేసి, వాళ్ళ అమ్మ వచ్చిందా? నిజమా? ఎంతమంది చెప్తావు? టైటిల్ ఏంది, మనం మాట్లాడే విధానం ఏంటి? టైటిల్ వచ్చి చంద్రేశ్వర, నా పేరు కాదు అది. ఇది లవర్స్ డే కాదు, అదృశ్య ఖడ్గం. నేను మాట్లాడు.
ఏమని సారీ స్టేజ్ పైన పెద్దవాళ్ళందరూ కూడా పేరు పేరున థ్యాంక్ యూ సార్, జస్ట్ ఫర్ ఫన్ ఏమనుకోకండి, సీరియస్ తీసుకోకండి. మా రవీంద్రాచారి గారు ఇంత మంచి ఫంక్షన్ మమ్మల్ని పిలిచినందుకు థ్యాంక్ యూ సార్. యాజ్ అ ప్రొడ్యూసర్గా మీ ఫస్ట్ పిక్చర్ రావడం అదృష్టంగా ఉంది. చంద్రేశ్వర అదృశ్య ఖడ్గం ట్రైలర్ చూస్తే నాకు అనిపించింది సార్ తమిళ సినిమా సార్ ఇది. అదే సార్, ఎందుకంటే ఈ సినిమాలో కంటెంట్ ఉన్నది కాబట్టి తమిళ సినిమా లాగా అనిపించింది, ఖచ్చితంగా చూడాలనిపించింది సినిమా నాకు. డెఫినెట్ గా మన వాళ్ళకి ఏంటంటే మనం తెలుగులో కూడా తీస్తుంటాం కొన్ని సినిమాలు కరెక్ట్ గా ఒక్కోసారి. ఈ సినిమాలో నాకు జాతర పాట తీశారు కదా, ఆ పాట చూసినప్పుడే అనిపించి కనెక్షన్ అయింది సార్ బాగా. 2 పాటలు చాలా బాగున్నాయి సార్, ట్రైలర్ కూడా బాగుంది, అండ్ అమ్మాయి అబ్బాయి పాట కూడా బాగుంది సార్. అది థ్యాంక్ యూ సార్, ఆల్ ద బెస్ట్ సార్. మీకు సినిమా సూపర్ డూపర్ హిట్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. షూర్ అండి చెప్తాను. ఏమంటే చంద్రేశ్వర మూవీ మీ అందరికి తెలిసిందే, ఎంత చక్కగా తీశారో మూవీ. ఆశీస్సులు ఉండాలి. నేను ఒక విషయం స్పష్టంగా చెప్తున్నా, దైవభక్తి అంటే సూత్రం, ఎవరికి ఇష్టమైన సూత్రంలో వారు అభిమానించాలి. ఏమండి, హిందూ కావచ్చు ఒక సూత్రం, ముస్లిం కావచ్చు ఒక సూత్రం, క్రిస్టియన్ కావచ్చు ఒక సూత్రం. ప్రతి ఒక్కరి సూత్రాన్ని, ప్రతి ఒక్కరి దేవుణ్ణి మనం అభిమానించాలి. అవునా కదా? 100% అలా అందరి దేవుళ్ళ ఆశీస్సులు ఉండి మీ యొక్క చంద్రేశ్వర మూవీ 100% హిట్ కావాలని ఆ భగవంతుడి ఆశీస్సులతో మరింత పెద్ద స్థాయికి ఎదగాలని కోరుకుంటున్నా. ఓకేనా? ఇలా తీసుకెళ్ళాలి అంతే. ఓకే, థ్యాంక్ యూ. స్టేజ్ మీద ఉన్న పెద్దలకి, ప్రెస్ మీడియా అందరికి వెల్కమ్. ఈ చంద్రేశ్వర మూవీ గురించి చెప్పాలంటే ముందు మా ప్రొడ్యూసర్ గారి గురించి చెప్పాలి, రవీంద్రచారి గారి గురించి. ఆయన చాలా హిందుత్వవాది, మామూలుగా ఇలా సైలెంట్ గా నుంచున్నారు కానీ లోపల భావోద్వేగం చాలా ఉంటది. ఇలాంటి సినిమా ఎందుకు చూస్ చేసుకున్నారు సార్ అన్నప్పుడు, అంటే నేను ఆయన పర్సనల్ గా నాకు బాగా తెలుసు కాబట్టి ఆయన గురించి ముందు చెప్తే అసలు ఆ మూవీ ఎందుకు ఆయన తీసుకున్నారని. మరుగున పడిపోతున్న గుడిల గురించి కానీ, మొన్న రీసెంట్ గా మన చావా మంచి హిట్ అయింది, దాంట్లో కూడా చూసాం మొఘల్స్ ఆ గుడులన్నిటిని అట్లా అంతరించుకుంటూ పోయారని. అట్లాంటి పాయింట్స్ మీద ఆయన చాలా మాట్లాడుతుంటారు పర్సనల్ గా ఉన్నప్పుడు. అలాంటి సినిమాలు బయటికి తీసుకురావాలని ఆయన చాలా లోపల తపన పడుతూ ఉంటారు. సో అలా మేము కూడా కలిసింది నా ఫస్ట్ సినిమా గాడ్సే మీద తీసాను. గాడ్సే గాంధీని ఎందుకు చంపారని, మరుగున పడిపోయిన కథ అది కూడా. అలా మేము కనెక్ట్ అవ్వడం జరిగింది. సో అక్కడి నుంచి ఆయన పర్సనల్ గా మేము ట్రావెల్ చేస్తున్న టైంలో నుంచి చూస్తున్నా ఆయన లోపల హిందుత్వ భావాలు కానీ. ఆయన ఇంటి పేరు సనాతన రవీంద్రచారి. ఆయన యాక్చువల్ గా సైంటిస్ట్ కూడా. ఆయన సినిమా మీద ఒక ప్యాషన్ ఉంది. సో ఇలాంటి ప్రొడ్యూసర్స్ ముందుకొచ్చి మంచి మంచి సినిమాలు ఇలాంటివి ముందుకు ఎంకరేజ్ చేస్తే చాలా బాగుంటుందని, ఇండస్ట్రీ ఇంకా మంచి మంచి సినిమాలని బాగా తీసుకొస్తారని అనుకుంటున్నాం. అండ్ నెక్స్ట్ ఈ సినిమా గురించి వస్తే, పెరుమల్ గారు ఈ సినిమా కూడా అలాంటి ఆర్కియాలజీ బేస్డ్, అంటే ఆర్కియాలజీలో మీరు కింద ట్రైలర్ లో చూసారు, మరుగున పడిపోయిన ఒక దేవాలయం ఏదో రీసెర్చ్ జరుగుతూ ఉంది. సస్పెన్స్, క్రైమ్, థ్రిల్లర్ అన్నీ ఉన్నాయి. జెరాడ్ మ్యూజిక్ చాలా బాగా ఇచ్చారు. నన్ను రోజు ఈ సినిమాకి టైటిల్ డిజైన్, లోగో డిజైన్ దగ్గర నుంచి అన్ని నేను చేయడం జరిగింది. మాకు సహకరించిన వాళ్ళు ఎడిట్ కట్ 7 వాళ్ళు సహకరించారు. సో సార్ ముందు ఈయన సనాతన్ రవి గారు ఫ్యూచర్ లో బాగా గుర్తుండిపోతారు, ఎందుకంటే ఇంటి పేరులోనే సనాతన అని పెట్టుకున్నారు. సో ఆయన ఇంకా ఎలాంటి మనుషులు మీకు తెలుసు. సో ఈ సినిమా చంద్రేశ్వర, శివుడు అంటే ఆయనకి చాలా భక్తి ఎక్కువ. పాపం ఆగస్ట్ నుంచి దీని గురించి చాలా పోరాడుతూ ఉన్నారు. చివరికి ఏదో అడ్డంకులు వస్తున్నాయని చెప్పి నిన్న ప్రయాగరాజ్ వెళ్ళి స్వామీజీలతో ఈ సినిమా గురించి పూజ చేపించి మరీ వచ్చి ఈ రోజు శివరాత్రికి మంచి ముహూర్తం ఆయనకి శివుడే కల్పించడానికి కోరుకుంటున్నాం. ఫిలిం ఇండస్ట్రీలో తప్పకుండా పాతుకుపోయి చేయాలని ఉంది అన్నట్టు. సో దానికి మా మిత్రుల సహకారంతో తప్పకుండా నేను ఈ సినిమా ఇండస్ట్రీలో రెగ్యులర్గా సినిమాలు తీస్తూ ఇది చేస్తాను. అదే అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ కమింగ్ ఆల్ ద పీపుల్. నా శ్రేయోభిలాషులు మిత్రులు అందరికి కూడా స్పెషల్గా నా ధన్యవాదాలు. మాలో మా పాప అఖిల బ్యానర్ పైన ఒక చిన్న లోగో వచ్చింది, అది చాలా అద్భుతంగా ఉంది. ఆమె యొక్క మాటలు అనుకున్నాం. మూవీ తెరపైకి రావాలంటే దాని బిహైండ్ చాలా మంది హార్డ్ వర్క్స్ ఉంటాయి. రైట్ ఫ్రమ్ ది టెక్నీషియన్స్, వర్కర్స్, ఇవన్నీ ముందుకు తీసుకురావాలంటే ప్రొడ్యూసర్. సో మా బాబాయ్ ఇంత స్పెషల్ మూమెంట్లో నన్ను ఇన్వాల్వ్ చేసినందుకు చాలా థ్యాంక్స్ బాబాయ్. అండ్ ఈ మూవీ చాలా గ్రేట్ సక్సెస్, అండ్ ఆల్సో మా బాబాయ్కి ఒక పెద్ద సక్సెస్ మైల్ స్టోన్ రావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.
తెలుగు సినిమా ఇండస్ట్రీలోని తొలి ప్రయత్నంగా దేశముద్రు హీరోయిన్ అన్సికా మోత్వాని లీడ్ రోల్ గా 105 మినిట్స్ అనే సింగిల్ షాట్ సింగిల్ క్యారెక్టర్ మూవీతో ఒక వినూత్న ప్రయోగం చేసిన దర్శకుడు రాజా దోసా ఇప్పుడు తన తదుపరి చిత్రంగా తెలంగాణ యాస భాష నేపథ్యంలో అట్లా సైకిల్ అత్తగారు పెట్లే అంటూ పూర్తి వినోదాత్మకమైన చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇక ఈ సినిమాని శ్రీ రామకృష్ణ సినిమా బ్యానర్లో గాలి కృష్ణ, నాంపల్లి సోమాచారి, ఆలూరి రాజిరెడ్డి, రూప కిరణ్ గంజి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. వరంగల్ జిల్లాలోని జరిగిన ఒక యథార్థ సంఘటన ఆధారంగా రూపొందించిన ఈ మూవీ గిమ్స్ ను ప్రముఖ నిర్మాత అనిల్ సుంకర విడుదల చేశారు. Atlas cycle, Attagaru Petle. Title is very good. Path vibes, 80s vibes, or mentionable vibes in the hopefully that producer might have worked on it. But the Telangana script to read this చూడండి బాగుంది. కరెక్ట్గా ఆ టైంలో స్టోరీ ఆల్ ద వెరీ బెస్ట్ టు ద ఎంటైర్ టీమ్ అండ్ హోప్ఫుల్లీ దిస్ మూవీ షుడ్ వర్క్ వండర్స్. హీరో నితిన్ హైలీ యాంటిసిపేటెడ్ హీస్ట్ కామెడీ ఎంటర్టైనర్ రాబిన్ హుడ్ తో అలరించడానికి సిద్ధంగా ఉన్నారు. గతంలో తనతో బ్లాక్ బస్టర్ భీష్మ చిత్రాన్ని తీసిన వెంకీ కుడుముల ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఇక మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రంలో శ్రీలీల నితిన్ సరసన నటిస్తుంది. ఇక ఈ చిత్రం మార్చి 28న థియేటర్లోకి రానుంది. ఈ నేపథ్యంలో మూవీ మేకర్స్ మేకింగ్ వీడియోను విడుదల చేశారు. Action! Same hairstyle. Onion ring. Inka. I could just put a bottle. పిక్చర్ల గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం చాలా బాగుంది. నోటికి తాళం వేయండి. వైశాలితో సూపర్ హిట్ అందుకున్న హీరో ఆదిపినిశెట్టి దర్శకుడు అరివేగల్లు రెండవసారి ఇంట్రెస్టింగ్ సూపర్ నేచురల్ క్రైమ్ థ్రిల్లర్ శబ్దంతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. 7G ఫిల్మ్స్ శివ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇక సిమ్రాన్, లైలా, లక్ష్మీ మేనన్ కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా ఫిబ్రవరి 28న ఆంధ్రలో ఎన్ సినిమాస్ నైజాంలో మైత్రి డిస్ట్రిబ్యూషన్ ద్వారా విడుదలవుతుంది. ఇక ఈ సందర్భంగా మేకర్స్ స్పెషల్ చిట్ చాట్ ను విడుదల చేశారు. కాదండి, నాకు శబ్దాలు వినిపించాయి. కేవలం రీజన్ ఏంటంటే మీరు ఈ శబ్దం అనేటువంటి సినిమాతో ఫిబ్రవరి 28 థియేటర్స్లో కనిపించబోతున్నారు కాబట్టి ముందుగానే నాకు ఎందుకు హాలుసినేషన్ లాగా సౌండ్స్ వినిపిస్తూ ఉన్నాయి. దానికి ఒకటే సొల్యూషన్ అండి, 28 సినిమా చూసేయండి, ఇంకా కొన్ని శబ్దాలు వినిపిస్తే దాంతో మీ అన్ని క్లియర్ అయిపోతాయి. ఆల్రెడీ చాలా శబ్దాలు వినిపిస్తున్నాయి, ఇంట్లో పని మనిషి శబ్దాలు, పక్కింటి వాళ్ళ శబ్దాలు, అవన్నీ. అండ్ అలాగే మనతో పాటు ఉన్నారు ది మ్యూజిక్ డైరెక్టర్ తమన్ గారు. తమన్ గారు కేవలం మ్యూజిక్ డైరెక్టర్ మాత్రమే కాదు, ఆయన ఒక యాక్టర్. మనం ఈ మధ్యకాలంలో ఆయన రీల్స్ తెగ చూస్తూ ఉన్నాం. అలాగే ఆయన ఒక క్రికెటర్, అలాగే ఆయన అప్పుడప్పుడు ఒక యాంకర్ కూడా. సో ఇన్ని ఉన్నటువంటి షేడ్స్ లేదండి, నాట్ ఎట్ ఆల్. యు ఆర్ ద మోస్ట్ స్వీటెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ గారు. అండ్ అలాగే రెడిన్ కింగ్స్లీ గారు, వెరీ హ్యాపీ టు మీట్ యూ అండి. మీరు తెలుగులో మాతో ఏదైనా మాట్లాడితే. తెలుగు రాదు, అదే వచ్చు, తెలుగు వచ్చు మీకు, తెలుగు రాదు. అందరికీ నమస్కారం. అందరికీ నమస్కారం. అందరికీ నమస్కారం. ఇంకేం ప్రిపేర్ అయ్యారు మీరు? ఏం ప్రిపేర్ అవ్వాలా? అదిగోండి మీరు మాట్లాడుతున్నారు. ఏమండి, చిన్నప్పటి నుంచి నా ప్రోగ్రాంలు చూసి పెరిగిన చాలా మందికి తెలుగు వచ్చేసింది. మీరు కూడా నా ప్రోగ్రాంలు చూస్తూ ఉండండి. ఇప్పుడు నేనేం మాట్లాడాను మీకు అర్థమైపోయింది కదా? అమ్మయ్యా, ఓకే. సార్ అరివేగన్ సార్, మీకు అర్థమవుతుంది కదా మేము మాట్లాడేటువంటి తెలుగు? మెల్లిమెల్లిగా మాట్లాడాలి. అండ్ అలాగే ఆది గారిని మనము ఈ కాంబినేషన్ ఏదైతే ఉందో, మీ ముగ్గురి కాంబినేషన్ ఎస్పెషలీ వైశాలి సినిమాలో చూసాము. మళ్ళీ ఇదే కాంబినేషన్ రిపీట్ అవ్వబోతోంది ఈ సినిమా ద్వారా. సో వీఆర్ ఆల్ వెయిటింగ్ ఫర్ దట్ థ్రిల్లర్. అప్పుడు ఆ జనరేషన్కి తగ్గట్టుగా, అంటే మరీ ఎక్కువ సంవత్సరాలు కాదు కానీ బాగా భయపెట్టారు. కానీ ఇది 10 times మోర్. ఏమంటారు ఆది గారు? ఇది డిఫరెంట్ వరల్డ్ అండి కంప్లీట్ గా. బట్ ఆ భయం అనేది కామన్ ఫ్యాక్టర్, ఈ థీమ్ అనేది కామన్ ఫ్యాక్టర్, బట్ కాన్సెప్ట్ గా చాలా డిఫరెంట్ గా ఉంటుంది. ఓకే, నాకైతే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. బావతే అదరగొట్టాడు మ్యూజిక్. మేము వినబోతున్నాము. బట్ బిఫోర్ దట్ మాకు అందరికి బాగా సుపరిచితమైనటువంటి
హీరోయిన్ మాఘమాసం ఎప్పుడొస్తుందో టడాన్ టన్ టడాన్ టన్ మౌన రాగాలెన్ ఇంకా పాడలేను ఎందుకంటే కాపీ రైట్ పడిపోతుంది కాబట్టి. సో లైలా గారు, సో హ్యాపీ టు సీ యు ఆఫ్టర్ సో మెనీ ఇయర్స్. ఎలా ఉన్నారు? బాగున్నాను. మిమ్మల్ని ఎలా వదిలిపెట్టామో ఇంచు పెరగకుండా అలాగే ఎలా వెనక్కి వచ్చారు మీరు? అంటే you are the same. How did you not change? You are the same also. How did you not change? But I have been visible, no, all throughout. I have always been doing something or the other. I'm still invisible. See? Yeah, here. I'm not on the But poster. actually, వెండితెర మిమ్మల్ని మిస్ అయ్యింది కొన్ని సంవత్సరాల నుంచి. We are seeing you again. Very, very happy. Thank Very you. happy. Thank you. So we'll start off with sir. Yes, sir. I am. You can start with Taman also. Taman garu. You can start with Taman and Adi. సరే తమన్ గారితోనే మొదలు పెట్టేద్దాం. తమన్ గారు, మీరు ఆది గారి కాంబినేషన్ లో ఒక 2 సినిమాలు వచ్చాయి, కానీ మీరు డైరెక్టర్ గారి కాంబినేషన్ లో ఇప్పటికి 5దో 6దో సినిమా, 4th ఫిల్మ్. శబ్దం 4th సార్. శబ్దం 4th ఫిల్మ్. సో మీ ర్యాపో ఎప్పుడు ఎలా స్టార్ట్ అయ్యింది? చాలా చాలా ఒక లాంటి ర్యాప్ అది. బాయ్స్ సినిమా అప్పుడు ఇతనే లాస్ట్ అసోసియేట్ శంకర్ గారికి. ఇతనే మొత్తం, ఇతని పని ఏంటంటే నన్ను చూసుకోవడమే ఇతని పని సినిమా. బికాస్ నేనే మాట వినేవాడిని కాదు. మోస్ట్ 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 టార్చరస్ హ్యూమన్ ఎవర్ ఇన్ ద బాయ్స్ సెట్. అంటే ఇప్పుడు కారవన్లో బ్లగ్ పీకేసేవాడిని, సిద్ధార్థ్ కారవన్లో బాత్రూమ్కి వెళ్ళే పైప్ ఆపేసేవాడిని, భరత్ బాత్రూమ్కి వెళ్తే వెంటనే వాడి పైప్ ఆపేసేవాడిని. సో ఇలా చాలా పెంటలన్నీ చేసేవాడిని. దీన్ని అన్ని కంట్రోల్ చేసేవాడు హరివల్లగానే. ఇతనికి వాడు చాలా కోతి, వాడిని జాగ్రత్త చూసుకొని ఇతను అప్పచెప్పాడు ఇన్ఛార్జ్. ఇతను సినిమా డైరెక్షన్ నేర్చుకోవడానికి వచ్చి నన్ను చూసుకునే పనిలో ఉన్నాడు. సో దిస్ గై వాస్ నర్సరింగ్ మీ యాక్చువల్లీ. సో స్వీట్ ఆఫ్ హిమ్. సార్, நீங்க அப்பவே நினைச்சீங்களா that he'll become such a big music director? And நடுவுல வந்து ஒரு ஜெயில் சாங் வந்துச்சு. Okay. அந்த படத்துல ஒரு பிட் சாங் மாதிரி ஜெயில் சாங். Talk in English. Sir, in English is better. இப்படி பார்த்தா இந்த இன்டர்வியூ வேற தமிழ் சேனல்ல தான் போடணும். ஓகே ஃபைன். நான் தமிழ்ல வைரல் ஆயிடுவேன். வைரல் ஆயிடு. Okay. Actually there was a small bit song in that boys, okay, the jail song where all the boys will get caught in the jail and they'll be staying at the night, okay. At that time no, all the boys will be singing, the plates no, they will be singing song for song. That song is composed by Taman on the day before itself. ఆది గారికి ఇస్తున్నాను ఇప్పుడు ఈ స్పేస్. ఆది గారు, ఈ పారానార్మల్ యాక్టివిటీ అన్న పదం వింటేనే కొంచెం భయం వేస్తుంది. ఎందుకంటే దేర్ హ్యావ్ బీన్ ఎన్ నెంబర్ ఆఫ్ వీడియోస్ విచ్ వీ హ్యావ్ సీన్ ఆన్ యూట్యూబ్లో, వాటిలో చూస్తూ ఉంటాం, వేర్ పీపుల్ హ్యావ్ రియల్లీ గాన్ అండ్ ఎక్స్పెరిమెంటెడ్. మీరు ఎంతవరకు నమ్ముతారు ఇది? నిజం చెప్పాలంటే ఈ సినిమా ముందాక అంత నమ్మకం ఏం లేదండి. దాని గురించి ఎక్కువ చదివింది లేదు, ఏం లేదు. ఎప్పుడైతే నేను స్క్రిప్ట్ తీసుకొచ్చి ఇచ్చారో, కొంచెం మీరు చెప్పినట్టు ఆ వీడియోస్ రీసెర్చ్ మెటీరియల్ మొత్తం ఇచ్చి చదవమని చెప్పారు. అది చదివిన తర్వాత వీడియోస్, గౌరవ్ తివారీ అని చెప్పి ఒక ఆయన ఉన్నారు బాంబేలో, లైసెన్స్డ్ పారానార్మల్ ఇన్వెస్టిగేటరు. ఆయన వీడియోలు చూసి ఆయన రాసిన చదివి అని చూసిన తర్వాత మేబీ ఉంటాయేమో అని ఒక చిన్న నమ్మకం కలిగిందండి. ఎనర్జీస్ అనేవి మేబీ కన్నుకు తెలియకుండా ఏమైనా ఉన్నాయేమో. ఎనర్జీ లేని చోట తెలిసిపోతుంటాయి మనకి. ఒకసారి ఐ వాంట్ టు టాక్ అబౌట్ దిస్. లాస్ట్ టైం ఒక డాలస్లో షోకి వెళ్ళాము, వేస్తే రాంచ్లో ఉన్నాం. వేరన్ ఒక 3 రాంచ్లో ఉందాం, ఈ హోటల్స్ బోర్ కొట్టేస్తా ఉంది అని చెప్పి ఒక రాంచ్ బుక్ చేసి మేమే కుక్ చేసుకుందాం అని ఉంటే వి వెంట్ టు వన్ రాంచ్కి వెళ్ళాము. వెళ్ళిన వెంటనే ఒకలాంటి నెగటివ్ వైబ్. హిస్టరీ అన్నీ తీసి చూస్తే అసలు కమెంట్స్ అన్ని వెళ్ళి, ఆ ర్యాంచ్ అన్ని కమెంట్స్ వెళ్ళి చూస్తే ఎవడో వెళ్ళొద్దు, ఆ ర్యాంచ్కి వెళ్ళొద్దు, హాంటెడ్ ర్యాంచ్ అని అసలు ఎన్నో వర్స్ట్ రివ్యూస్ ఉండింది. ఇంకా బయలుదేరామని చూడండి, పరిగెత్తామని చూడండి. ఆ షూలు కూడా, అక్కడ పెట్టిన షూలు కూడా నీట్గా సర్ఫ్లు అన్నీ వేసి కడిగేసి అసలు ఇంకా వేరే లెవెల్లో పరిగెత్తేసాం. అసలు అది మాకు అది తెలిసిపోయింది. ఆ వైబ్ కూర్చుని ఏదోలాగా ఉంది. సాయంత్రం 6 o'clock 7:30కి వెళ్ళాం. వెళ్ళి ఒక 45 minutesలో మాకు తెలిసిపోయింది ఇక్కడ ఏదో ఉంది. ఒక రూమ్ అయితే గబ్బు కొడుతుంది, అంటే పెద్ద హాల్ లాగే ఉంది, బట్ ఇట్ వాస్ స్మెల్లింగ్ సో బ్యాడ్. బట్ క్లీన్గా ఉంది, రూమ్ చాలా క్లీన్గా ఉంది. చూస్తే అబ్బా ఒక గోల్ఫ్ ఆడదాం, లేకపోతే టేబుల్ టెన్నిస్ ఆడదాం, బిలియర్డ్స్ టేబుల్స్ అన్నీ ఉంది. బట్ ఇట్ వాస్ థింకింగ్ సో బ్యాడ్.
ఏంట్రా నువ్వు చూస్తే అసలు రివ్యూస్ అన్ని చూసి చదివితే ఓ దిస్ హౌస్ సమ్ యాక్టివిటీ బెటర్ డోంట్ స్టే ఇన్ దిస్ ప్లేస్ ఇట్స్ గుడ్ అని వెళ్ళిపోండి అని చెప్పారు. అలా సో ఫిజికల్ గా మనకి కనిపించేదే కాకుండా కనిపించనిటువంటి రహస్యాలు చాలా ఉన్నాయి. ఆ రహస్యాల్లో ఒకటే మనం February 28th థియేటర్స్ లో చూడబోతున్నాము. డెఫినెట్గా నేను అదే నేను బట్ ఇలాంటి భూత సినిమాలు కానీ హార్డ్ డిస్క్ పెట్టుకుంటాను నీట్గా దాన్ని నిమ్మకాయని పెట్టి కుంకుమని రాసి హార్డ్ డిస్క్ పెట్టుకుంటారు. దీనికి అది దగ్గరే చేర్చాం, మిగతా సినిమాలు దాంట్లో పెట్టాము. అవును అంటే హిందీ భూత్ అన్నారు కదా మీరు, భూత సినిమాలు. అవును, తెలుగులో దయ్యాల సినిమాలా? అంటే భూత సినిమా, భూత సినిమా భూతమా? ఓ భూతం అంటే తమిళ్లో దయ్యం అని అర్థం. లేదు ఇది వైరల్ అవుతుంది దయ్యాలు, ఇలాంటి దయ్యం. ఇప్పుడు నేను బికాస్ 4 కాంచనాలు చేశాను. అవును, సో నాకు ఆ బాధ నాకు తెలుసు. సడన్ గా ఒక నిమ్మకాయ వస్తుంది, వెనకాల లారెన్స్ మాస్టర్ కూడా వస్తుంది. ఆ తర్వాత I did 4 కాంచనా sir. Oh, next one. Oh, then shooting going on. Fantastic sir. Lovely series. ఆది గారు మీరు ఈ షూటింగ్ చేసిన తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా కొంచెం ఆ హ్యాంగ్ ఓవర్ ఏమైనా క్యారీ అయ్యి నిక్కీ గారి మీద ఎఫెక్ట్ చూపించేదా? లేదండి, మన ప్రెస్ మీట్ లో క్వశ్చన్ అడిగారు, ప్రెస్ వాళ్ళకి దండం బలి అడిగారు క్వశ్చన్. ఏమడిగారు? పడిన ఇంటికి వెళ్ళిన తర్వాత నాకు అంటే పెళ్లికి ముందు ఈరం అనే ఒక సినిమా, ఒక హారర్ ఫిల్మ్, వైశాలి అనే ఒక హారర్ ఫిల్మ్ చేశారు. పెళ్లికి తర్వాత శబ్దం అనే ఒక హారర్ ఫిల్మ్ చేస్తున్నారు. రెండింటికి డిఫరెన్స్ ఏంటండి అని చెప్పి చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అడిగాడు. నేను ఇందాక చెప్పాను కదండి, స్క్రిప్ట్ చదివినప్పుడు ఒక నమ్మకం కలిగిందని చెప్పి దాన్ని మైండ్లో పెట్టుకొని పెళ్లికి ముందు దెయ్యాల మీద నమ్మకం లేదు సార్, పెళ్లి తర్వాత నమ్మటం స్టార్ట్ చేశాను. కానీ అది ఇంకోలాగే వెళ్ళి అది మీమ్ కంటెంట్ అయ్యి ఇంటికి వెళ్ళిన తర్వాత నేను దెయ్యానా మంచి ఎక్స్పీరియన్స్ అయ్యేప్పుడు. కంగ్రాచులేషన్ బావా. థ్యాంక్ యూ బావా, థ్యాంక్ యూ బావా. కాదండి, అది మీమ్ కంటెంట్ అయ్యింది అలా అని మీరు అనుకుంటున్నారు, కానీ మొత్తానికి మనసులో మాట చెప్పేశారు కదా మీరు. ఇలాగా అంతే, అందరు హస్బెండ్స్ ఇలాగే చెప్పేసి బావ అయ్యో నేను అనుకోలేదండి అని చెప్పేస్తూ ఉంటారు. చీచి కాదండి, సినిమా గురించి చెప్పాను. యా, జస్ట్ మ్యారీడ్ ప్లీజ్. yes just 2.5 years back married అంతే, that's all. ఇంకా జస్ట్ మ్యారీడ్ ఫీల్ లో ఉన్నావా? లే ఇప్పుడే విష్ చేశాను అన్న ఆవిడ. ఓ అవునా? అవును, అంటే పెళ్లి తర్వాత ఇప్పుడే చూస్తున్నాం. సో కానీ ఒక్కటైతే గ్యారంటీ అండి మాకు, ఈ సినిమాలో మీరెంత భయపెట్టినా ఈయన ఉన్నాడు కదా కింగ్స్లీ గారు, కాబట్టి మాకు కొంచెం రిలీఫ్ ఉంటుంది. వాట్ యు సే? డెఫినెట్లీ. బట్ ఈయన కూడా భయపడ్డాడు సినిమాలో. అప్పుడే ఈయన భయపడాలి కదా. అప్పుడే సార్ డైలాగ్ ఉంటుంది కదా, అప్పల పోతానే అప్పల పోతానే అప్పల పోతానే. అది తెలుగులో ఏంటి అనేది మనం 28వ తారీఖున చూద్దాము. తమిళ్లో చెప్పారు ఇప్పుడు డైలాగ్. సార్ మీ క్యారెక్టర్ ఏంటి సార్ ఇందులో? క్యారెక్టర్ అసిస్టెంట్ పారానార్మల్ యాక్టివిటీకి అసిస్టెంట్. ఓకే, మీరు చేసేటువంటి కొన్ని సౌండ్లే పారానార్మల్ యాక్టివిటీలా ఉంటాయి. ఈయన చాలా సినిమాల్లో కొన్ని సౌండ్స్ చేస్తారు కదా, బిఫోర్ డైలాగ్ ఆఫ్టర్ డైలాగ్. సార్ ఏది సార్ ఒకసారి ఆ సౌండ్ చేయండి. అప్పల పోతానే అప్పల పోతానే అప్పల పోతానే. ఇదే కాకుండా when you shout also you give a shriek sometimes in some of the films, that is also little like paranormal activity only. Oh, so it is going to be humorous and at the same time you are going to be scared also. No భయం లేదా మీకు? సార్ మీకు దయ్యాలంటే భయమా లేకపోతే దయ్యాలకు మీరంటే భయమా? దయ్యాల మీనింగ్ உங்களுக்கு பேய்னா பயமா இல்ல பேய்க்கு நீங்கனா பயமா? பேய்க்கு நம்மளంత பார்த்தா భయపడవు. అప్ప నీకు పాత్రకి అయితే మీరు చూసారన్నమాట దయ్యాల్ని. ఏం మాట్లాడాయి ఏంటి దయ్యాలు మీతో? హాయ్, హౌ ఆర్ యు? వాట్స్ అప్, వాట్ ఆర్ యు డూయింగ్? ఓకే, లేడీ దయ్యాలా జెంట్స్ దయ్యాలా? நம்ம లేడీ தான் பார்க்க முடியும், ஜென்ஸ் பார்த்தா. మీరు చూసినటువంటి దయ్యాలు వైట్ సారీ కట్టుకునే ఉన్నాయా సినిమాల్లో లాగా, క్యాండిల్ పట్టుకొని అలాగే ఉన్నాయా? నిన్ను వీడని ఓల్డ్ మూవీ సేమ్ అప్పుడే ఏర్కా. ఈయన చూస్తుంటే నన్ను చూసి దయ్యం అనుకునేలాగా. ఓకే, సో లైలా టెల్ us about your character. మీరు చేస్తున్నటువంటి క్యారెక్టర్ గురించి చెప్పండి. My character is the suspense pivotal role. இல்ல அவங்க போட்டோ இல்ல இருக்காது, அவங்க அந்த லைன்ல வருவாங்க. That's not you. Yeah That's a statue. Yeah, no, not that, behind that. Because we hides because of the getup.
small getup is there. We have So made a changeover. I have a different look in the film. ఓకే Therefore, I am not in the publicity. That is, she also plays an important role. Both, no, Simran as well as Laila, no, both equally has played an important role. ఓకే Okay, that is the thing. లైలా గారు మీరు చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ తెలుగులో కనిపించబోతున్నారు. తెలుగు ఆడియన్స్తో యువర్ కనెక్ట్ దట్ యూ వాంటెడ్ టు జస్ట్ రీకనెక్ట్ టు తెలుగు ఆడియన్స్. Yes, I do. Always. You have done so many Telugu movies and hit I've films. done lots of Telugu films, and lots of my Tamil films have been dubbed into Telugu as well. And currently actually doing another Telugu also. ఓకే Yeah. ఇవండి నాటి సినీఫ్లిక్స్ విశేషాలు. మరిన్ని కొత్త అప్డేట్స్ రేపటి సినీఫ్లిక్స్ లో కలుద్దాం. అల్టి దెన్ బాయ్. Cinema, 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 cinema.